సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ఇందులో భాగంగా పలు కీలక అంశాలపై చర్చించారు మంత్రులు. రాజధాని అమరావతి నిర్మాణ పనులపై అధికారులను సీఎం స్వయంగా అడిగి వివరాలను తెలుసుకున్నారు. సిఆర్డీఏ నిర్ణయాలకు కేబినెట్ ఆమోదముద్ర వేయనున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా వన మహోత్సవం యోగా డేపై సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో చర్చలు జరిగాయి. కేబినెట్ భేటీ తర్వాత తాజా రాజకీయ పరిణామాలపై మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చించారు. ఏడాది పాలన భవిష్యత్ కార్యాచరణపై మంత్రులకు దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. ఇక ఏపీకి రాష్ట్రపతి ప్రధాని టూర్లపై చర్చ కొనసాగుతోంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ఇందులో భాగంగా పలు కీలక అంశాలపై చర్చించారు మంత్రులు. ఇక ఈ అంశానికి సంబంధించి మరికొంత సమాచారాన్ని మా ప్రతినిధి క్రాంతి లైవ్ ద్వారా అందిస్తారు. క్రాంతి చెప్పండి. కొద్దిసేపటి క్రితమే సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. అయితే ఈ కేబినెట్ సమావేశంలో ముఖ్యమైన 9 అంశాలకి సంబంధించి కూడా కేబినెట్ ఆమోదం లభించినట్టు కూడా తెలుస్తుంది. దానిలో ప్రధానంగా అమరావతికి సంబంధించి ఏదైతే ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అటు అమరావతి పునఃప్రారంభంకి సంబంధించి శంకుస్థాపన చేసిన నేపథ్యంలో అక్కడ నిర్మాణాలకి సంబంధించి ఇప్పటికే సిఆర్డీఏ టెండర్లను ఖరారు చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే సిఆర్డీఏలో ఆమోదం పొందిన టెండర్లకన్నిటికీ సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చ జరిగింది. ఆ కేబినెట్ లో చర్చకి సంబంధించి కూడా ఆమోదం ఆ నిర్మాణాల టెండర్లకి సంబంధించి కూడా ఆమోదం లభించినట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటికే అటు హెచ్ఓడి టవర్స్ కి సంబంధించిన 4 టవర్స్ కి సంబంధించి ఏదైతే అటు టెండర్ దక్కించుకున్న ప్రక్రియకి సంబంధించి ఇప్పటికి ఆమోదం తెలిసినట్టు తెలుస్తుంది. దాంతోపాటు జిఏడికి సంబంధించిన కన్స్ట్రక్షన్ కి జిఏడికి సంబంధించిన బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కి సంబంధించి కూడా టెండర్ కి సంబంధించి ఈ కేబినెట్ లో చర్చ జరిగి దానికి సంబంధించి కూడా ఆమోదం తెలిపినట్టు కూడా తెలుస్తుంది. ఇక రక్షిత మంచినీటి సరఫరాకు సంబంధించి శ్రీకాకుళం జిల్లాకి ఉద్దానంలో దాదాపు 5.75 కోట్లకి సంబంధించి కుప్పం నియోజకవర్గంలో మొత్తం 8.22 కోట్లకి సంబంధించి వైబిలిటీ గ్యాప్ ఏదైతే ఉందో దానికి సంబంధించి విడుదలకి ఆమోదించినట్టు కూడా అటు కేబినెట్ లో చర్చ జరిగి దాని నిధుల విడుదలకి సంబంధించి కూడా ఆమోదించినట్టు కొంతమేర మనకు సమాచారం అందుతుంది. ఇక ఈ ఏడాది ఫిబ్రవరి 1 వరకు కూడా సప్తవర్తన కలిగిన ఏదైతే 17 మంది జీవిత ఖైదు పడి ప్రస్తుతం సత్ప్రవర్తన కలిగి ఉన్నారో వాళ్ళందరికీ కూడా క్షమాభిక్ష పెట్టి దానికి సంబంధించిన ప్రతిపాదనకు సంబంధించి ఈ రోజు కేబినెట్ లో చర్చ జరిగి దానికి సంబంధించి కూడా ఆమోదం తెలిపినట్టు కూడా కొంతమేర సమాచారం ఉంటుంది. అయితే పూర్తి స్థాయిలో ఈ రోజు జరిగిన కేబినెట్ కి సంబంధించి ఇక మొత్తము 248 కానిస్టేబుల్ కి సంబంధించి హెడ్ కానిస్టేబుల్ గా పదోన్నతికి సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ లో ఒక ప్రతిపాదన దానికి సంబంధించి కూడా చర్చ జరిగింది. దాని మీద కూడా కొంత కేబినెట్ ఆమోదం తెలిపినట్టు కూడా కొంతమేర సమాచారం అవుతుంది. ఇక వైఎస్ఆర్ జిల్లాకు సంబంధించి పేరు మార్పు వైఎస్ఆర్ కడప జిల్లాగా కూడా మారుస్తూ ఇచ్చిన జీవోకి ఈ రోజు కేబినెట్ లో చర్చ జరగడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఆమోదం లభించినట్టు కూడా కొంతమేర సమాచారం అవుతుంది. ఇక పలు సంస్థలకి సంబంధించిన భూ కేటాయింపులు కావచ్చు, రాయితీలకి సంబంధించి ఇప్పటికే అటు దానికి సంబంధించి ఉద్యోగ కల్పన పైన కూడా ఈ రోజు ముఖ్యంగా ఉద్యోగ కల్పనకి సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ లో ప్రధానంగా చర్చ జరిగింది. దానికి సంబంధించి కూడా ఆమోదం తెలిపినట్టు కూడా తెలుస్తుంది. ఇక పరిశ్రమలకి సంబంధించి 2025 చట్టంలో పలు సవరణలకి సంబంధించి ఏదైతే నియమ నిబంధనల సవరణ ఉన్నాయో దానికి సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చ జరిగింది. ఆ సవరణకి సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ లో ఆమోదం లభించినట్టు కూడా కొంతమేర సమాచారం ఉంటుంది. ఇక ఏపీ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ కి సంబంధించి బిల్ 2025 చట్టంలో నియమ నిబంధనల సవరణలకు సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చ జరిగినట్టు కొంతమేర సమాచారం ఉంది. దీనికి సంబంధించి కూడా ఈ రోజు
రోజు కేబినెట్ లో ప్రధానంగా ఆమోదం తెలిపినట్టు కూడా తెలుస్తుంది. ఇక ఈ కేబినెట్ అంశాలు ఏవైతే కేబినెట్ అంశాలు ప్రధానమైన అంశాలకి ఆమోదం లభించిన తర్వాత అటు రాజకీయ పరమైన చర్చ అయితే మంత్రులతో సీఎం చేసినట్టు కూడా తెలుస్తుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు సంవత్సర కాలం పూర్తవుతుంది కాబట్టి ఈ సంవత్సర కాలంలో ఏ రకమైన అభివృద్ధి జరుగుతుంది, ఈ రాష్ట్రంలో ఏ రకమైన అభివృద్ధి, అదేవిధంగా పేదలకి సంక్షేమం ఏ రకంగా అందించడం జరిగింది, దాంతో పాటు అటు వైసీపీ నుంచి వచ్చిన ప్రచారానికి సంబంధించి మంత్రులు ఏ రకంగా స్పందిస్తున్నారో అంశాలపైన కొంత సుదీర్ఘంగా చర్చ జరిగినట్టు కూడా కొంతమేర సమాచారం అందుతుంది. వైసీపీ చేస్తున్న ప్రచారానికి సంబంధించి ఇటు కూటమి ప్రభుత్వం నుంచి అధిక శాతం కౌంటర్ ఇవ్వలేకపోతున్నారు అనేది కొంత అభిప్రాయంగా అటు సీఎం మంత్రులకు చెప్పినట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో ఈ అంశాలకి సంబంధించి కూడా కొంత రాజకీయ పరమైన అంశాలు చర్చించేందుకు కొంత సమయం అయితే కేటాయించారు. దానిలో భాగంగానే రాబోయే రోజుల్లో ప్రజలకి సంబంధించి ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, సంవత్సర పరిపాలనకి సంబంధించి ప్రజలకి ఏ రకంగా ముందు ప్రజల దగ్గరికి వెళ్ళాలి, ఈ పరిపాలనకి సంబంధించి ప్రజలకు అందించిన సంక్షేమం ఏ రకంగా ప్రజలకు తెలియజేయాలి, అదేవిధంగా వైసీపీ నుంచి వస్తున్న ఏదైతే విమర్శలకి సంబంధించి ఏ రకంగా ధీటైన జవాబు ఇవ్వాలనే దానికి సంబంధించి కూడా అటు మంత్రులకి కొంత దిశానిర్దేశం చేసినట్టు కూడా తెలుస్తుంది. పూర్తి స్థాయిలో ఈ రోజు జరిగిన కేబినెట్ అంశాలకు సంబంధించి అటు అనేక అంశాలకి కేబినెట్ ఆమోదం అయితే తెలిపింది. అటు ముఖ్యంగా అమరావతి రాజధాని నిర్మాణాలకు సంబంధించి, అదేవిధంగా ఇక బనకచర్ల అంశం మీద కూడా కొంత ప్రధానంగా చర్చ జరిగినట్టు కూడా తెలుస్తుంది. దాంతోపాటు ఈ రోజు ప్రధానమైన అంశం ఇప్పటికే అటు వైసీపీ అదేవిధంగా జనసేన కూడా ఇరు పార్టీలకి సంబంధించి కొన్ని కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగింది. వైసీపీ అటు వెన్నుపోటు దినంగా ఈ రోజు కార్యక్రమాలు నిర్వహించాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైసీపీ శ్రేణులకు పిలిపించిన పరిస్థితి అయితే ఉంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంవత్సర కాలం పూర్తయిన నేపథ్యంలో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అటు ప్రజల్ని మోసం చేసింది కాబట్టి వెన్నుపోటు దినంగా కూడా ప్రజల దగ్గరికి వెళ్లి చెప్పాలంటూ కూడా వైసీపీకి సంబంధించి పార్టీ అధిష్టానం ఒక పిలుపునివ్వడం జరిగింది. ఈ రోజు ఉదయం నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరోపక్క జనసేన కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏడాది సుపరిపాలన అందించాం ప్రజలకి, కాబట్టి పీడ పోయి సంవత్సర కాలం వచ్చింది, సంవత్సర కాలము ఎంతో హాయిగా ఉన్నారు ప్రజలంటూ కూడా అటు జనసేన నేతలందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించాలి. ఉదయం పూట హరివిల్లులతో ముగ్గులు వేస్తూ ఆనందాన్ని పంచుకోవాలి, అదేవిధంగా సాయంత్రం దీపావళి జరుపుకోవాలి, టపాసులు కాల్చాలంటూ కూడా ఒక కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. దానిలో భాగంగా జనసేన శ్రేణులందరూ కూడా ఉదయం అటు హరివిల్లులు కూడా ముగ్గుల రూపంలో అటు జనసేనకి సంబంధించి కూటమి ప్రభుత్వం ఏదైతే సంవత్సర కాలం పూర్తి చేసుకుందో దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకున్న పరిస్థితి అయితే ఉంది. ఇక వచ్చే నెలలో ఏదైతే రాష్ట్రపతి అదేవిధంగా ప్రధాని పర్యటన ఉందో దానిపైన కూడా ఈ రోజు కేబినెట్ లో ప్రధానంగా చర్చించిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఈ రోజు జరిగిన కేబినెట్ సుదీర్ఘంగా దాదాపు 3.5 గంటల పాటు అయితే సాగినాయి. అనేక అంశాలపైన ఈ రోజు కేబినెట్ లో ఆమోదం దొరికింది. దాంతో పాటు ప్రధానంగా రాజకీయ పరమైన అంశాలకి సంబంధించి కూడా కొంత కీలకమైన చర్చ జరిగిన కూడా కొంత సమాచారం అయితే అందుతుంది. థ్యాంక్ యూ క్రాంతి. వేములవాడ దేవాలయంలో కోడెల మరణం తెలంగాణ రాష్ట్రానికి అరిష్టమని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. కోడెలను కాపాడడం ప్రభుత్వానికి చేతకాకపోతే బీఆర్ఎస్ కి కోడెల సంరక్షణ బాధ్యత అప్పగించండి, మేం కాపాడుకుంటామన్నారు. రేవంత్ నిర్లక్ష్య వైఖరి వల్ల రాష్ట్రానికి అరిష్టం జరుగుతుందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు కింద ఎకరాకు 18,000 రూపాయలు రైతులకు బకాయి పడిందన్నారు. 48 గంటలు కాదు 48 రోజులు గడిచినా రైతులకు వడ్ల కొనుగోలు డబ్బులు రాలేదని నిప్పులు చెరిగారు. జొన్నల కొనుగోలు జరిగి 2 నెలలు గడిచినా ₹1 కూడా రైతులకు ఈ ప్రభుత్వం చెల్లించలేదని ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి గారి నిర్లక్ష్య పాలన మూగ జీవాల చావుకొచ్చింది. వేములవాడ కోడెల మరణం తెలంగాణకు అరిష్టం. వారం రోజుల సమయంలో వేములవాడ దేవస్థానంలో భక్తులు సమర్పించిన కోడెలు మరణించడం ఇది చాలా దురదృష్టకరం. ఇది రాష్ట్రానికి అరిష్టం. దీనివల్ల భక్తుల మనోభావాలు కూడా బాగా దెబ్బతింటా ఉన్నాయి. రోజు కోడెలు చనిపోతున్నా కూడా ప్రభుత్వంలో కనీసం చలనం లేదు, ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఒక వారం రోజుల్లో 26 కోడెలు మరణించాయి. మరికొన్ని కోడెలు అనారోగ్యం పాలై చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతా ఉన్నాయి. అయినా ప్రభుత్వం వాటిని రక్షించే ప్రయత్నం కూడా ఈ రోజు చేయడం లేదు. రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే దేవుడి మీద ఒట్టు పెట్టి 15 ఆగస్టు కల్లా రుణమాఫీ చేస్తానని చెప్పి మాట తప్పడం వల్ల ఇవాళ తెలంగాణకు శాపంగా మారింది. దేవుడి మీద ఒట్టు పెట్టి మాట తప్పితే అది శాపంగా మారింది.
ఇంకొక వైపు వేములవాడ దేవస్థానంలో కోడెలు మరణించడం ఈ రాష్ట్రానికి అరిష్టంగా మారుతా ఉంది. నేను అడుగుతా ఉన్న రేవంత్ రెడ్డి గారిని, ఇంకా కోడలకింత పచ్చిగడ్డేసేంత డబ్బు లేదా ఈ రాష్ట్రంలో? ఇంత కుడులు పెట్టి ఇంత గడ్డేసే సామర్థ్యం లేకుండా పోయిందా? ఎందుకు వేములవాడ దేవాలయం మీద మీరు శీతకన్ను ప్రదర్శిస్తా ఉన్నారు? ఎందుకు ఈ నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తా ఉన్నారు? ఎందుకు ఈ ప్రభుత్వం స్పందించడం లేదు? మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంది? మీ అధికారులు ఏం చేస్తా ఉన్నారు? మీ కలెక్టర్ ఏం చేస్తా ఉన్నాడు? మీ యొక్క పశుసంవర్ధక శాఖ ఏం చేస్తా ఉంది? దేవాదాయ శాఖ ఏం చేస్తా ఉంది? అందరు నిద్రపోతున్నారా అని నేను అడుగుతా ఉన్నాను. ఇలా భక్తులు సమర్పించిన కోడలను కాపాడలేని దుస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అన్నింట్లా నిర్లక్ష్యమే. చివరికి దేవాలయాల మీద కూడా మీరు నిర్లక్ష్యం వహిస్తా ఉన్నారు. ఇంత గడ్డేసి కుడిది పెట్టే తెలివి లేదా? ఇంకా కోడల్ని కాపాడే సోయి లేదా మీకు? రోజు 5-10 చనిపోతుంటే కూడా ప్రభుత్వం స్పందించదాన్ని. అన్నా అంకులని తమను ఆప్యాయంగా పిలిచే బాలికపై ఇద్దరు అమానుషంగా వ్యవహరించిన ఘటన సైదాబాద్ పిఎస్ పరిధిలో చోటు చేసుకుంది. వేర్వేరు సందర్భాలలో ఆ బాలికను నిస్సహాయతను అవకాశంగా తీసుకుని ఇద్దరు లైంగిక దాడికి ఒడిగట్టారు. దీంతో సైదాబాద్ పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఇటీవలే ఆ బాలిక 10వ తరగతి పూర్తి చేసింది. తనను ఆటోలో స్కూల్ కి తీసుకెళ్లే వ్యక్తిని బాలిక అంకులని పిలిచేది. అదే వ్యక్తి మాయ మాటలతో బాలికను లోబర్చుకుని తన నివాసంలో పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. మరో సందర్భంలో బాలిక నివాసానికి సమీపంలో ఉండే ఓ యువకుడు టీవీ చూడడానికి తమ ఇంటికి వచ్చిన బాలికను లోబర్చుకుని లైంగిక దాడి చేశాడు. కొద్ది రోజులకు బాలిక ఈ విషయాన్ని పేరెంట్స్ కి చెప్పడంతో సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇద్దరిపై కేసులు నమోదు చేసిన పోలీసులు రిమాండ్ పై జైలుకు తరలించారు. బాలికను భరోసా కేంద్రానికి పంపించారు. Zip. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి 94% స్ట్రైక్ రేట్తో గెలిచిందన్నారు ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్. కేవలం 6% గెలిచిన వారికి ప్రతిపక్షం కావాలంటే ఇవ్వరని, రాజ్యాంగబద్ధంగా సీట్లు వస్తేనే ప్రతిపక్ష హోదా ఇస్తారన్నారు. వైసీపీని భూస్థాపితం చేయాలని ప్రజలు కృత నిశ్చయంతో తీర్పునిచ్చారన్నారు. ఊరందరిది ఒకదారి, ఉలిక్కి పిట్టది ఒకదారి అన్నట్టు జగన్ వ్యవహారమంటూ విమర్శించారు. వైసీపీ వెన్నుపోటు దినమంటూ హడావిడి చేస్తుందన్నారు. వెన్నుపోటుకు కత్తిపోటుకు బ్రాండ్ అంబాసిడర్ జగన్ అని తల్లిని చెల్లిని తరిమేసి బాబాయిని ఏం చేశాడో అందరూ చూశారన్నారు. వైసీపీ మేనిఫెస్టో, కూటమి మేనిఫెస్టోపై బహిరంగ చర్చకు సిద్ధమన్నారు. అదేవిధంగా అది ఓట్ల శాతం, సీట్ల శాతం కూడా చూస్తే మొత్తం 94% స్ట్రైక్ రేటు కూటమికి. జనసేన అయితే 100% స్ట్రైక్ రేటు. కూటమి మొత్తానికి బీజేపీ, టీడీపీ కూడా కలిపి తీసుకుంటే 94% స్ట్రైక్ రేటు. 100కి 94 మంది విజయం సాధించారు. వైసీపీకి ఓట్ల పరంగా 39% వచ్చినా కూడా గెలిచిన సీట్లు అయితే కేవలం 6.26, అంటే 6% సీట్లు గెలుచుకున్న పార్టీ. బహుశా నాకు తెలిసి వాళ్ళు ఏ నైతికత తోటి, ఏ ముఖం పెట్టుకుని వెళ్ళా నాకు ప్రతిపక్ష పార్టీ హోదా ఇవ్వట్లేదు, నాకు ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వట్లేదు. ప్రజలు నీకున్న పేరు పెట్టి, ప్రఖ్యాతలు పెట్టి, నీకు వచ్చే సీట్లు పెట్టి, వాటిని పెట్టి ఆటోమేటిక్ గా రాజ్యాంగం ప్రకారం అటువంటి ప్రతిపక్షం అనేది హోదా కల్పిస్తారు. అంతే తప్ప నాకు ఏదో చిన్నపిల్లడు కానీ మారాన్ చేసినట్టుగా నాకు సీట్లు రాకపోయినా సరే నాకే ప్రతిపక్ష హోదా ఇవ్వాలి, ప్రతిపక్ష హోదా ఇస్తే అసెంబ్లీకి వస్తానని చెప్పి మొత్తం ఈ 1 year పాటు అసెంబ్లీ కూడా రాకుండా అసెంబ్లీ కొట్టి తిరుగుతున్న వ్యక్తి. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చిన వెన్నుపోటు దినం కార్యక్రమం నిర్వహించారు. సత్యవేడు నియోజకవర్గ స్థాయి వైసీపీ నిర్వహిస్తున్న వెన్నుపోటు కార్యక్రమం వరదయ్యపాలెం మండల కేంద్రంలో నిర్వహించారు. నియోజకవర్గంలోని 7 మండలాల నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. వరదయ్యపాలెం మండల కేంద్రం నుండి ఎంఆర్ఓ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లిన వైసీపీ శ్రేణులు ఎంఆర్ఓ కార్యాలయానికి సిబ్బందికి వినతి పత్రం అందించారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఖచ్చితంగా అమలు చేయాలని అంటున్న సత్యవేడు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి నూకతోటి రాజేష్ తో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్.
జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న వెన్నుపోటు దినం కార్యక్రమంలో భాగంగా సత్యవేడి నియోజకవర్గంలోని సత్యవేడి నియోజకవర్గ ఇన్ఛార్జి నూకతోటి రాజేష్ గారు దాని కార్యక్రమాన్ని చేపడుతున్నారు. అసలు ఈ కార్యక్రమం ఎందుకు ఏమి అనే దానిపైన సార్తో మాట్లాడే ప్రయత్నం చేశారు. సార్ చెప్పండి సార్, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వెన్నుపోటు దినం అనేసి మీరు చేస్తున్నారు. భారీ ఎత్తున మీ దగ్గర జనం కూడా వచ్చినట్టున్నారు. ఏ సార్ ఈ దినం చేయడానికి కారణాలు ఏంటి? ఈ దినం చేయడానికి కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు. ఎందుకంటే ఒక సంవత్సరం రోజులైంది ఈ రోజుకి. ఎందుకంటే ఈ రోజు పెట్టడం ఎందుకంటే ఈ రోజు కౌంటింగ్ జరిగిన రోజు 1 year అయింది. వాళ్ళ గవర్నమెంట్ వచ్చిన రోజు వాళ్ళు హామీలు ఇచ్చి గద్దెనెక్కారు. హామీలను చూసే వాళ్ళ ప్రజలందరూ కూడా ఓట్లేశారు. ఖచ్చితంగా హామీలను ఇవ్వకుండా ఆయన వెన్నుపోటు పొడిచినట్టే ప్రజలకి. ఆ రోజు వాళ్ళ మామకి వెన్నుపోటు పొడిచాడు, ఈ రోజు ప్రజలకు వెన్నుపోటు పొడిచాడు. అబద్ధపు హామీలు చెప్తా ఉన్నాడని మనకు తెలుస్తాను, కానీ పాపం ప్రజలు తెలుసుకోలేకపోయారు. అమాయకమైన వాళ్ళు కదా ప్రజలు, వాళ్ళు తెలుసుకోలేకపోయినారు. వీళ్ళు ఏదో చెప్తాన్నాడు చేస్తాడనుకున్నారు. ఒక్క హామీ కూడా సంవత్సరం రోజులైంది. ఇంతవరకు ఒక్క హామీ కానీ ఫ్రీ బస్సు కానీ, మహిళలకి 18,000 కానీ, పిల్లలకి 15,000 కానీ, ఈ తల్లికి వందనం కానీ, ఒకటి వృద్ధులకి 50 సంవత్సరాలు దాటిన బీసీలకి పెన్షన్ ఇస్తానన్నాడు. అది లేదు, అతిగతి అది కూడా లేదు వాళ్ళ ఊరికి కూడా. అలాగే చిన్నపిల్లలకి 15,000 తల్లికి వందనం, అది లేదు. ఫ్రీ బస్సు లేదు. అలాగే 20,000 రైతులకు ఇస్తామన్నారు. ఆ రోజు జగనన్న ఉన్న రోజు రైతే రాజుగా ఉన్నాడు. రైతులు వర్ధిల్లుతున్నారు. ఈ రోజు అసలు పాపం వాళ్ళు ఎక్కడున్నారు అసలు అన్ని రేట్లు. నేను మొన్నంతా కేవీపురం కూడా తిరిగాను. శనక్కాయలు కానీ, ఒడ్లు కానీ, పుచ్చకాయలు కానీ, దోసకాయలు కానీ ఏది కూడా చెప్తే అప్పుడున్న రేటుకి ఇప్పుడున్న రేటుకి దాదాపు 4-5 వేలు డిఫరెన్స్ ఉంటా ఉంది ఒక టన్నుకే. కాబట్టి ఇది ఖచ్చితంగా వెన్నుపోటు దినంగా ప్రకటించి మా నాయకుడు పెట్టారు. అంటే ఇప్పుడు అధికార పార్టీ మాత్రం గతంలో చేసిన ప్రభుత్వము ఏవైతే ఉన్నాయో తప్పిదాలు, దాని నేపథ్యంలోనే మేము అన్ని కూడా హామీలు అంటే కరెక్ట్ టైంకి ఇవ్వలేకపోతున్నాము. అవన్నీ కూడా జూన్ నెల నుంచి అమలు చేస్తామని చెప్పేసి కూడా ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పే పరిస్థితి. అంటే మాతో పాటు మీరు కూడా వినుంటారు చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు. ప్రభుత్వం వచ్చిన వెంటనే అన్నాడు ఆయన 1 year తర్వాత నేను ఆర్థిక వ్యవస్థ చూసుకోను అని చెప్పుండాలి. అప్పుడు నేను వచ్చిన తర్వాత నిదానంగా ఆర్థిక వ్యవస్థ చూసుకొని నిదానంగా చేస్తానంటే ఆ రోజే చెప్పుండాలి. 40 ఏళ్ళ అనుభవం అంటున్నాడు కదా. మరి 40 ఏళ్ళ అనుభవం ముందు 40 ఏళ్ళ వ్యక్తి గవర్నమెంట్లో వచ్చి కోవిడ్లో కూడా మనకు నష్టంగా ఉంటే కూడా ఆయన ప్రతి ఒక్కటి కూడా బటన్ నొక్కతానే అందరికీ వెళ్ళిపోయింది. ఏ రోజు కూడా నేను వేయలేను నేను మాట ఆయన రాలి. మరి ఆయన వేయగలిగింది ఈ రోజు ఈయన ఎందుకు వేయలేకపోతున్నాడు? మరి ఆ మాట చెప్పుండకూడదు. నువ్వు వేయలేనోడు అయితే. వీళ్ళు అప్పులు చేశారంటే మేము చేయలేమనేసి ఒక నెల రోజులు ఇచ్చేయండి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్, చూస్తాము చేస్తాడో లేదో. అరే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటుదారుడు అనేసి వాళ్ళు కూడా చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. మీరైతే ముఖ్యంగా ఎందుకు చంద్రబాబు నాయుడు వెన్నుపోటుదారుడు అంటున్నారు? అంటే జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా వెన్నుపోటు అంటున్నారు? సొంత పార్టీ పెట్టి 151 స్థానాలు సొంతంగా తెచ్చుకున్న మొగాడు జగన్మోహన్ రెడ్డి. ఎట్టా 151 స్థానాలు సింగిల్ గా తెచ్చుకున్నాడు. ఆయన మొగాడా చంద్రబాబు నాయుడు మొగాడా చెప్పండి? సింగిల్ గా వచ్చి మేసొంతి మెలేసి తొడగొట్టి మరి 151 స్థానాలు తెచ్చుకున్నాడు. 40 ఏళ్ళ యువకుడు ఈయన. 40 ఏళ్ళ అనుభవం అంటాడు కదా. మరి 3 పార్టీలు 4 పార్టీలతో కలిపి కూడా ముక్కి ఎక్కి వచ్చాడండి. కాకపోతే జగన్మోహన్ రెడ్డి ప్రజలు ఎప్పుడు కూడా నేను చేశాను నాకు ఓటేయండి అని అడగలేదు. మీకు నచ్చితేనే వేయండి అన్నాడు ఆయన. వీళ్ళు అటగదు మేము చేస్తాము మీకు చేస్తాము ఓట్లు వేయండి అని ఈ రోజు చెప్పాడు. అందుకనే వెన్నుపోటు అంటున్నాము. అన్ని సంక్షేమాలు కూడా గత ప్రభుత్వంలో అన్ని అమలు అయ్యాయి. కానీ 11 సీట్లు రావడానికి కారణం ఏంటి? అది ఏదో నేను చెప్తాను కదా. ప్రజలు నమ్మారండి. ఈ హామీలను నమ్మారు. పాపం ఫ్రీ బస్ అన్నారు, దాన్ని నమ్మారు. ఇంకోటి 4,000ని 3,000 4,000 పెన్షన్ చేశారు కదా. దాని ముందు నుంచి కూడా 7,000 ఆ 3 నెలలు కూడా కలిపి 7,000 ఇస్తానన్నాడు. అంటే 3,000 ఎక్స్ట్రా గవర్నమెంట్ డబ్బుతో ఓటు కొనుక్కున్నాడు చంద్రబాబు నాయుడు. 3,000 మీకు అర్థమైందా? 4,000 పెన్షన్ చేస్తానన్నాడు. మళ్ళీ వెనకాల 2-3 నెలలు అరియర్స్ ఇస్తానన్నాడు. ఈ 7,000 చేశాడు. అంటే 3,000 పెట్టి గవర్నమెంట్ డబ్బుతో ఓటు కొనుక్కున్నాడు చంద్రబాబు నాయుడు. అది ఫ్రీ బస్ అన్నాడు. పిల్లలకి నీకు ఆయన చెప్పాడు. ఇప్పుడే నేను ఆడు చెప్పాను వేరే టీవీలో, నీకు 15 నీకు 18 అంతా అయిపోతాను మాకు పూతరేకలు తెచ్చిండి, చిట్టినాడు పూతరేకలు అదే చెప్పాడు. పూతరేకలు తెచ్చండి, జున్ను తెచ్చిందని. పాప మా వాళ్ళు ఏమో జున్ను పూతరేకలు పెట్టుకొని రెడీగా ఉంటారు. ఈయన ఇంతవరకు అతిగతి లేదా? నిన్న మహానాడులో ఆయనే మాట్లాడుతున్నాడు రామనాయుడు గారు. బోటు జగన్మోహన్ రెడ్డి బోటు కప్పు బటన్ అని. ఎవరండి బోటు కప్పు బటన్? బటన్ నొక్కుతాను ఎవరికి డబ్బులు పడలేదో చెప్పమానండి. ఎవరికి డబ్బులు పడలేదో చెప్పమానండి. బటన్ నొక్కుతాను. బోటుకమ్మని ఎట్లా? మీరు బోటుకమా మేము బోటుకమా? మీ గవర్నమెంట్ బోటుకమా.
అంటే ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే కూడా గతంలో కొన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే ఇక్కడ ఉన్న సత్యవేడు నియోజకవర్గ ప్రజలు ఏ విధంగా అతన్ని ఆదరిస్తున్నారు, లేకపోతే పార్టీ నుంచి కూడా బహిష్కరించాలని చెప్పేసి ఇప్పుడే భారీ ఎత్తున ఇక్కడ ఉన్న సత్యవేడు నియోజకవర్గ ప్రజలంతా కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. దానికి ఏమంటారు? అది ఆయన అపరాధమే. అది మనకు అది ఆయన లోపల వాళ్ళ పార్టీ ఇది కాబట్టి మనకు సంబంధం లేదు. ఏదైనా ఈ నియోజకవర్గము ఒక ఎస్సీ క్యాండిడేట్ అతను కూడా అతన్ని పక్కన పెట్టి ఆ రోజు ఏదో మాట్లాడారు, ఈ ఆది మూలమే మాట్లాడారు మా పెద్దిరెడ్డి వాళ్ళని. ఈరోజు ఆయన అసలు పెద్దిరెడ్డి గారు ఏ పని చేయాలన్నా ఎమ్మెల్యేని అడిగేసి రండి అనేవాడు. ఒక మాట ఎమ్మెల్యేకి చెప్పండి అనేవాడు. ఆయన అడగండి, ఏమన్నా అడగండి, ఇక్కడ ఎప్పుడన్నా చెప్పలేదా అని అడగండి, ఏ పని అడిగినా ఎమ్మెల్యేని ఒక మాట అడిగేసి రండి అనేవాడు. ఈ రోజు ఆ పరిస్థితి లేదు. వాళ్ళ పార్టీలో పక్కన పెట్టేశారు. వాళ్ళు ఎవరో పాలిస్తా ఉన్నారు. అది ఎంతమంది ఎమ్మెల్యేలో కూడా తెలియటం లేదు ఈ సత్యవేడికి. ఇది మొత్తం మీద చూసుకుంటే ఆ జగన్మోహన్ రెడ్డి ఏదైతే హామీలు ఇచ్చాడో దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో అమలు చేశాడు. అందుకనేసి పూర్తి స్థాయిలో సక్సెస్ఫుల్ గా అయింది. అయితే ఇప్పుడు ఇచ్చిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సూపర్ 6 అంటూ కూడా అబద్ధపు మాటలు చెప్పి దాన్ని అమలు చేయకుండా పోవడం కానీ పూర్తి స్థాయిలో మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టాము. అందుకే సత్యవేడు నియోజకవర్గ ఇన్ఛార్జి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి నూకట రాజేష్ గారు చెప్పే పరిస్థితి కనిపిస్తా ఉంది. కెమెరా పర్సన్ రమణాథ్, కిరణ్, సత్యవేడు నుంచి.